శివరాత్రులు విశేషంగా 4 రకాలుగా ఉన్నట్టు మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఒకటి నిత్య శివరాత్రి. ప్రతి నిత్యము శివారాధన చేయడం, ప్రతిరోజు శివారాధన చేయడం, విశేషించి ప్రతిరోజు నియమంగా రాత్రి సమయంలో శివారాధన చేయడం, అది నిత్య శివరాత్రిగా చెప్పబడింది. పక్ష శివరాత్రి అనగా ప్రతి మాసంలో శుక్లపక్షం, కృష్ణపక్షం అని 2 పక్షాలు ఎలాగైతే ఉన్నాయో, ప్రతి మాసంలో వచ్చేటువంటి ఈ పక్షాలలో శుక్లపక్ష చతుర్దశి, కృష్ణపక్ష చతుర్దశి రోజు రాత్రి సమయంలో చేసేటువంటి శివారాధన అయితే ఉన్నదో అది పక్ష శివరాత్రిగా. ఇంకా మూడవది మాస శివరాత్రి. ప్రతి మాసంలో వచ్చేటువంటి కృష్ణపక్ష చతుర్దశి రోజున రాత్రి సమయంలో చేసేటువంటి శివారాధన, శివుడికి చేసేటువంటి అభిషేకాలు, పూజలు ఏవైతే ఉన్నాయో దాన్ని మాస శివరాత్రిగా. ఇక సంవత్సరంలో వచ్చేటువంటి మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి ఏదైతే ఉందో దాన్ని మహాశివరాత్రిగా చెప్పడం జరిగింది. ఈ రకంగా 4 శివరాత్రులకి చాలా ప్రత్యేకత, ప్రాధాన్యత ఉన్నాయి. అందులో విశేషించి మహాశివరాత్రి అత్యంత విశేషమైనది, విశిష్టతమైనది. ఈరోజు చేసేటువంటి శివారాధన వల్ల, శివునికి చేసేటువంటి జపతప హోమాదులు, విశేషించి ఈరోజు చేసేటువంటి ఉపవాసం, జాగరణ వంటి దీక్షలు ఏవైతే ఉన్నాయో ఇవి అత్యంత ప్రీతికరమైనటువంటిగా, శివుని యొక్క అనుగ్రహం సంపాదించడానికి చాలా విశేషమైనటువంటి రోజుగా చెప్పబడింది. అందరికీ మరొక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ.